నా పేరు గోపోజి రమేష్ బాబు. మాల సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ని, మాల మానాడు జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ అంశం అనేది ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి తేలాల్సిన అవసరం ఇది. సుప్రీంకోర్టు తీర్పుతోటి ఇది తేలేది కాదు. సుప్రీంకోర్టు తీర్పు కాదు ఇది. సుప్రీంకోర్టు తీర్పు అయినట్టయితే ఖచ్చితంగా ఇప్పటికే దేశం మొత్తం మీద కూడా అమలు కావాల్సి ఉండేది. సో అది సుప్రీంకోర్టు తీర్పు కాదు, ఓన్లీ డైరెక్షన్. కాబట్టి దేశంలో ఎక్కడ కూడా ఈ యొక్క తీర్పు అనేది అమలు కావట్లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి ఒత్తిడి చేయడం కూడా ధర్మం కాదు. ఈ తీర్పు అయితే దేశం అంతా అమలైంది. తీర్పు కాదు కాబట్టి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ తీర్పు అమలు కావట్లేదు. మా వాళ్ళంతా అబద్ధాలు చెప్పి తప్పుదార పట్టిస్తున్న సమాజాన్ని మొత్తం తప్పుదార పట్టిస్తున్నాడు. ఈ తీర్పు కాదు, డైరెక్షనే కాబట్టి ఇంప్లిమెంట్ కావట్లేదు. అదే 2004లో తీర్పు వచ్చింది. 2004లో సుప్రీంకోర్టు తీర్పు వస్తే అప్పటి వరకు అమలులో ఎస్సీ వర్గీకరణ అనేది ఆగిపోయింది. తీర్పు అంటే అట్టుండాలి, ఆగిపోయింది. అప్పుడు ఇమీడియట్గా 48 అవర్స్లో ఇంప్లిమెంట్ అయ్యి ఆగిపోయింది. సో ఇది కూడా తీర్పు అయి ఉంటే దేశం మొత్తం కూడా ఇప్పటికీ ఇంప్లిమెంట్ జరగాల్సి పడుతుంది. అది అన్నప్పుడు బేసిక్ ఆయన చెప్పేది కూడా అది రాజ్యాంగ వ్యతిరేకం ఎట్లా అవుతుంది అంటే ఆల్రెడీ రాజ్యాంగంలో ఉన్నదే కదా ఇప్పుడు సుప్రీంకోర్టు. సో అదే తీర్పు ఇచ్చినాక మరి ఇంకేంటి వీళ్ళకి ప్రాబ్లం, ఎక్కడ ప్రాబ్లం వస్తా ఉంది, దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు అనే దాని మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇది దీనికి ఏం చెప్తారు? అది తీర్పు మరి రాజ్యాంగంలో ఉంది. తీర్పు కరెక్ట్ అయితే ఇంప్లిమెంట్ కావాలి కదా. తీర్పు ఎందుకు వెళ్ళే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలి కదా. ఏదైనా కోర్టు తీర్పు ఇస్తే అది మ్యాండేటరీ ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలి. అది ఏం చెప్పి డైరెక్షన్ మీ ఇష్టం, కావాలంటే చేసుకోండి లేకపోతే లేదని ఖచ్చితంగా చేయండి, ఇంప్లిమెంట్ చేయని చెప్పలే. ఎందుకు చెప్పలేదంటే చెప్పే అవకాశం లేదు. ఇది రాజ్యాంగంలో క్లియర్ గా హోమోజీనియస్ గ్రూప్ అని ఉంది. షెడ్యూల్ క్యాస్ట్ అందరూ హోమోజీనియస్ గ్రూప్ అని రాజ్యాంగంలో ఉంది. అదేవిధంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఉంది. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో కూడా హోమోజీనియస్ ఉంది. 2004 సుప్రీంకోర్టు తీర్పులో కూడా హోమోజీనియస్ అని మెన్షన్ చేశారు. దాన్ని హోమోజీనియస్ కాదని హెట్రోజీనియస్ అని కొత్త డెఫినేషన్ ఈ తీర్పులో చెప్పారు. మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ రావడం జరిగింది. అంటే మీ ఉద్దేశం ఏంటి బేసిక్? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు బీజేపీ ప్రోద్బలంతో వచ్చింది అంటున్నారు. ఆయన చెప్తా ఉన్నాడు బీజేపీలో ఉంటే ఇస్తారా, చాలా మంది మరి పార్టీలకి సంబంధం లేని వాళ్ళ పేర్లు కూడా రెఫర్ చేసిరు కదా, మరి వాళ్ళందరూ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పాలనే దాని మీద ఆయన క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మీ ఉద్దేశం? ఇప్పుడు పార్టీకి సంబంధం లేని వాళ్ళకి వస్తాయంటే ఎట్లా వస్తాయంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమందిని సెలెక్ట్ చేసి ప్రభుత్వాలు సిఫారసు చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పంపిస్తే అది ఆనవాయితీ. ఇక్కడ ఏ పార్టీ అధికారులను అక్కడ ఏ పార్టీ అధికారులను పంపిస్తాయి. కానీ ఆయన పేరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ ఎక్కడ పెట్టలేదు. పెట్టకుండా వచ్చిందంటే ఏంది, ఆయన బీజేపీకి అనుకూలం, బీజేపీ మనిషి కాబట్టి ఇచ్చిందని భావిస్తారు. బీజేపీ మనిషి కాబట్టి ఇచ్చిందని ఇంకొంత ఈ యొక్క దళితుల మధ్య చీలిక తీయడానికి ఇంకొంత ఎంకరేజ్ చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. గద్దర్ గారిని నిన్న మాట్లాడుతూ, గద్దర్ గారి గురించి మాట్లాడుతూ బండి సంజయ్ గారు కొన్ని కామెంట్ చేయడం జరిగింది. అంటే ఎట్లా ఇస్తాము, ఆయన చాలా మంది చావులకు కారణమైన వ్యక్తి, మా బీజేపీలో కూడా చాలా కార్యకర్తలు చనిపోయినప్పుడు కూడా వాటి చావులకు కూడా కారణమైంది. ఆయనకి ఎట్లా ఇస్తాం, ఆయన ఒక మావోయిస్ట్ భావజాలలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి ఇవ్వడం కుదరదు అని ఆయన డైరెక్ట్ గానే చెప్పడం జరిగింది. అంటే దీన్ని ఎట్లా చూస్తాం? గద్దర్ గారు అనేది ఒక మావోయిస్ట్ నక్సలైట్ కి మాత్రమే చూడకూడదు కదా. ఆయన ఒక తెలంగాణ ఉద్యమం కాబట్టి అప్పుడు తెలంగాణ ఉద్యమం చేసి పాటలు పాడి సమాజాన్ని చైతన్యం చేసినప్పుడు అనాలి కదా. మరి నువ్వు నక్సలైట్ మూవ్మెంట్ ఉన్నవా, దీంట్లో కిందకు వస్తే అనాలిగా. అంత పెద్ద ఉద్యమం చేసి పెద్ద కళాకారుడిగా తెలంగాణ రాష్ట్రం రావడానికి ఉపయోగపడు. ఇంకోటి, నక్సలైట్ బీజేపీ కార్యకర్తలు మాత్రం చంపిదరు అనేది కాదు కదా. వాళ్ళు అన్ని పార్టీలో ఉంటారు, మొత్తం సమాజం ఉంటది. అనే ఒక పార్టీని, ఒక వ్యక్తుల్ని వాళ్ళు టార్గెట్ చేయరు కదా. అందులో నాదేశ్ గద్దర్ గారు నాదేశ్ ప్రజా జీవనంలో ఉన్నాయి. ఆయన ఒక కళాకారుడుగా ఉన్నాడు, కానీ ఆయన సాయుధపడ్డ గన్ను బట్టి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి కాల్చిన చరిత్ర అనేది నాకు తెలిసి లేదని నేను అనుకుంటున్నా. ఆయన కళాకారుడుగా ఉన్నాడు. కామెంట్స్ మీరు ఎట్లా తీసుకుంటారంటే గద్దర్ గారి అంశం మీద బండి సంజయ్ గారు చేసిన కామెంట్స్ మీద మీ ఉద్దేశం? అది ఏంటంటే, అది గద్దర్ గారిని కొంత ఆయన పేరు ఇప్పటి బాగా ఎక్కువ వినిపిస్తుంది. ఆయన పేరుతో నంది అవార్డు కూడా ప్రభుత్వం పెట్టింది. సో ఆ నంది అవార్డు కూడా మేము తీసుకునే ఆ విషయం కూడా ఆయన చెప్తున్నాడు. అంటే ఒక దళితుడి పేరు మీద నంది అవార్డు పెట్టడానికి జీర్ణించుకోలేకనే ఇట్లా ఆయన పేరుని కొంచెం డ్యామేజ్ చేయడానికి మాట్లాడాలని అనుకుంటా. అది ఎన్ని రోజులు గుర్తురాని ఆయన మావోయిస్ట్ భావజాలం, నక్సలైట్ భావజాలం అనేది ఇలా ఎందుకు గుర్తొస్తుంది? ఇది రావాల్సిన అవసరం లేదు కదా. ఇంకోటి, భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ కమ్యూనిస్ట్ నక్సలైట్ అని ఈటల రాజేంద్ర గారు లాంటి వాళ్ళని పార్టీలో చేర్పించుకొని ఇలా ఎంపీలను చేసిన చరిత్ర ఉంది కదా. నాకు అవసరం ఒక విధంగా, అవసరం లేనప్పుడు ఇంకో విధంగా మాట్లాడలే. గద్దర్ గారు చనిపోయినప్పుడు ప్రధానమంత్రి గారు స్వయంగా ఒక మెసేజ్ పంపించారు. గద్దర్ గారి యొక్క ఆయన యొక్క గొప్పదాన్ని పొగుడుతూ దేశ ప్రధాని మోడీ గారు కూడా. మరి మంచి చెడు చూడాలి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మరి వాళ్ళేమో ఖచ్చితంగా దీన్ని అమలు జరిగే వరకు మేము కొట్లాడతామని మా దగ్గర చెప్తా ఉన్నారు. మీరు ఇది అమలు ఎట్లా జరుగుతుందో కనీసం దీని మీద తీర్పు కూడా క్లారిటీ లేదు అనేది మీరు చెప్తా ఉన్నారు. ఇది వాస్తవంగా మరి జరుగుతుందా జరగదా? ఎస్సీ వర్గీకరణ జరగాలంటే
సుప్రీంకోర్టు తీర్పునే చూసుకుందాం. మేము కూడా సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయమంటాం, మేము వ్యతిరేకించలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూసుకున్నా కూడా జనాభా లెక్కలు తీయాలి. ఫస్ట్ వర్గీకరణ చేయాలి. జనాభా లెక్కలు ఎవరు తీయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు తీస్తే అది రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి అవకాశం ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు తీయకుండా ఈ సుప్రీంకోర్టు తీర్పుని ఇంప్లిమెంట్ చేసే అవకాశం లేదు. వాళ్ళు జనాభా లెక్కలు తీయాలి, ఖచ్చితంగా ఎంపరికల్ డేటా తీసి దాని ప్రకారం చేయాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు తీయాలని మేము అంటాం. కేంద్ర ప్రభుత్వం దానికి సిద్ధంగా లేదు, తీయడానికి సిద్ధంగా లేదు. ఇంకోటి, మా సోదరుడు మందకృష్ణ గారు అన్ని అబద్ధాల ప్రచారం చేస్తున్నాడు. 59 కులాల్లో 58 కులాలు మాకు మద్దతు ఉందని చెప్తున్నాడు. 58 అది అసత్య ప్రచారం. ఎందుకంటే ఈ 59 కులాల్లో 25 కులాలు మాలానుబంధ కులాలు ఉన్నాయి. 25 మాలానుబంధ కులాలు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే మాలలు కూడా మాకు సపోర్ట్ గానే ఉన్నారు. కొంతమంది పిడికలో ఉన్న నాయకులు, కొంతమంది ఒక పిడికిలు మంది మాకు సపోర్ట్ గా లేరు. వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం వల్ల మాకు వచ్చే నష్టం ఏమి ఉండదు, ఖచ్చితంగా ఈ వర్గీకరణ చేస్తాం అంటున్నారు. ఇది చెప్పేది వాళ్ళు చెప్పేది. లేదు, అబద్ధం. ఎందుకంటే మా మాల కులం కానీ, మా నేతగాని కులం కానీ, మా మాలదాసు వాళ్ళు, మా గుర్రం వాళ్ళు, మా మాసిన వాళ్ళు, వీళ్ళందరూ ఆయన పక్కన లేరు. మాల 25 కులాలు ఏతున్నాయి, వీళ్ళ 25 కులాలు మాల అనుబంధ ఉప కులాలు ఆయనకు సపోర్ట్ చేయట్లేదు. ఒకటి. ఇంకోటి, రెల్లి కులాలు ఉన్నాయి. ఏ గ్రూప్ లో రెల్లి 12 కులాలు ఎక్కడో ఉత్తరాంధ్ర ఉన్నారు వాళ్ళు. ఆ 12 కులాలు వాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేయట్లేదు. ఆది ఆంధ్రలో 4 గ్రూప్ 4 కులాలు ఉన్నాయి. అవి ఆంధ్ర వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఈయన కులాలకు కూడా గుర్తింపు రావడానికి నేను పాటుపడ్డాను. కొన్ని సంఘాలు కూడా నేను ఫామ్ చేసి ఎంఆర్పిఎస్ అప్పుడు ఉద్యమాల టైంలో ఎంఆర్పిఎస్ నుంచి నేను కొన్ని సంఘాలు కూడా, ఉపకులాలకి సంఘాలు కూడా నేను క్రియేట్ చేసినాం అప్పుడు. మరి నేను దానికి కూడా వాళ్ళకి గుర్తింపు వచ్చేటట్టు నేను కూడా కొట్లాడినా, మరి ఉపకులాలకి ఎక్కడ అన్యాయం జరుగుతా ఉంది ఎంఆర్పిఎస్ వల్ల అనేది కూడా ఆయన క్వశ్చన్ చేస్తారు. అది వస్తుంది. ఆయన కొన్ని ఉపకులాలకి సంఘాలు పెట్టించి, బుడగ జంగాలు అలాంటి సంఘాలకి కొన్ని సంఘాలు పెట్టి ఆయన ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండు. అది వస్తే మనం ఒప్పుకోవాలి. కానీ అన్ని సంఘాలు లేవు దాంట్లో. ఇప్పుడు మాదిగా ఉపకులాలు ఉన్నాయి, 18 కులాలు ఉన్నాయి. మాదిగా మధ్య ఉపకులాలు 18 కులాలు ఉన్నాయి. ఆ 18 కులాల్లో కొన్ని కులాలు ఆయనకు మద్దతు ఇస్తున్నాయి అంతే. 25 కులాలు మాయే ఉన్నాయి, 25 కులాలు. ఇంకా మిగతా రెల్లి కులాలు 12 కులాలు, ఆది ఆంధ్ర 4 కులాలు, అవి 16, 20 దగ్గర 40 పైగా కులాలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి. 40 పైగా. ఏం చెప్పదలుచుకున్నారు? అబద్ధాల ప్రచారం అనేది మానుకోవాలి. ఫస్ట్ నేనేమంటున్నానంటే, నిజంగా మాదిగలకు అన్యాయం జరిగిందని నిరూపించగలిగితే వాళ్ళకి న్యాయం జరగాలి, మేము కూడా ఒప్పుకుంటాం. ఏదో ఒక రిపోర్ట్ రానియండి. ఇప్పుడు అన్యాయం జరిగిందంటే ఎన్ని లక్షల మంది మాదిగలు చదువుకున్నారు, ఎన్ని లక్షల మంది మాలలు చదువుకున్నారు, ఎన్ని లక్షల ఉద్యోగాలు మాదిగలకు వచ్చినాయి, ఎన్ని మాలకు వచ్చినాయి, లెక్కలు తీయాలి. లెక్కలు తీసుకో ఇంత తేడా ఉంది, అన్యాయం జరిగిందని చెప్తే దానిపై అయ్యో వీళ్ళకి అన్యాయం జరిగింది కదా, వర్గీకరణ చేద్దాం పదా అని మేము కూడా ముందుకు వస్తాం. అక్రమంగా వాళ్ళు దోచుకోవడానికి, దోపిడీ చేయడానికి మాకు అవకాశం అనేది రాజ్యాంగంలో మా అంబేద్కర్ మా మాలవాడు అయినా కూడా మాకు స్పెషల్ ప్రొవిజన్స్ దాంట్లో మెట్లే, ప్రత్యేక ప్రివిలేజెస్ ఏం లేవు. రాజ్యాంగం మాకు ఎక్కువ తీసుకుంటానికి మాకు హక్కులు అధికారులు ఏం లేవు. ఉమ్మడి రిజర్వేషన్ 15% ఉంది. దాంట్లో అందరూ చదువుకొని పోయి తీసుకుంటారు. 1260 కులాలకు సంబంధించిన దేశవ్యాప్త సమస్య ఇది. దేశవ్యాప్తం 1262 కులాలకు సంబంధించిన రిజర్వేషన్ ని ఏబిసిలు ఎన్ని కులాలకి ఎంత పర్సెంట్ పంచుతాం? ఎట్లా మంది ఇప్పుడు నేను చూసిన ఉపకులాలు అడుగుతారు, మాకు 2% ఏమంటాడు, నేను ఏమంటాడు, మీరు అత్యాశపడద్దు, మీకు 2% అంటే ఇస్తాడు అని అంటారు. ఇది ఒక దగ్గర ఆగదు. ఏ గ్రూపులు అయినా మళ్ళీ దాంట్లో మా దగ్గర లబ్ధి పొందుతారు, వీళ్ళు మాలే లబ్ధి పొందుతారు. 2% కూడా 1% మాలలకే పోతుంది. మా 10%లో 6% కూడా మాలలకే పోతుంది. కాబట్టి మాలల దగ్గర మనం లాక్కోవాలంటున్నాడు నిన్న ప్రెస్ మీట్. అదే ఇప్పుడు ఇంతవరకు పోయిందో లేదో అది దేశం. ఇప్పుడు కొత్త వాళ్ళు అడుగుతారు, ఇప్పుడు వర్గీకరణ చేయబోయే దాంట్లో మాకు 2% కావాలని అడుగుతున్నాడు చేసే దాంట్లో. మరి ఉపకులాల సంక్షేమం కోరే వ్యక్తి అయితే వాళ్ళకు కూడా ఇద్దాం జనాభా ప్రకారం అని చెప్పాలి కదా. లేదు, మీరు అత్యాశపడుతుంటారు. కాబట్టి ఇది ఒక మాదిగల్ని రోడ్డు మీద తిప్పుతున్నారు. అబ్బా, మాదిగ రోడ్డు మీద తిప్పుతారు, పేర్ల తిప్పుతున్నారు. దీనివల్ల ఏమి ఉపయోగం లేదు. 1% అదనంగా రిజర్వేషన్ తెచ్చుకోలేము ఇంతవరకు. చెప్తాను, ప్రధానమంత్రులు మాకు సపోర్ట్ అంటాడు కదా, పార్లమెంట్ లో బిల్లు పెట్టి తెచ్చుకోవచ్చు. మాదిగలో సపరేట్ గా 5-10% రిజర్వేషన్ తెచ్చుకోవచ్చుగా. ఈడబ్ల్యూసీ 10% ఓసీలకు వచ్చింది కదా, అట్లా మాదిగలకు 5-10% తెచ్చుకోవచ్చుగా. మొత్తం సమాజం మద్దతు ఉంది, రాజకీయ పార్టీలు మద్దతు ఉన్నాయి, ప్రధానమంత్రి రాష్ట్రపతులు మద్దతు ఉన్నారు. ఒక సపరేట్ రిజర్వేషన్ 10% తెచ్చుకోవచ్చు. మేము కానట్లుగా తెచ్చుకోలేకపోతాడు. ఈ సమాజానికి మొత్తానికి మా మీద బురద చల్లకుండా ఇది చేస్తే, మాలలు ఈరోజు మొదలు చదువుకున్నారు కాబట్టి, ముందు ఉన్నారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఆ రిజర్వేషన్ వచ్చినాయి. మాలలు చదువుకున్నారు కాబట్టి ఎస్సీ అట్రాసిటీ చట్టం మాలలు తీసుకొచ్చారు. ఇవన్నీ మేము తెచ్చిపెట్టినాం, రిజర్వేషన్లు మేమే తెచ్చిపెట్టినాం, మీకు అట్రాసిటీ చట్టాలు మేమే తెచ్చుకున్నాం. మీరు అధికంగా ఉపయోగించుకుంటారు, అధికంగా అట్రాసిటీ కేసులు పెట్టి చట్టాలు ఉపయోగించి మాదగలే. రిజర్వేషన్ల ద్వారా సంక్షేమ పథకాలు ఎక్కువ తీసుకుంది కూడా వాళ్ళే, గురుకుల పాఠశాల చదువుకుంటుంది కూడా వాళ్ళే, ఎమ్మెల్యేలు ఎంపీలు. ఇప్పుడు ప్రతి దాంట్లో తెలంగాణ వచ్చిన 2014 చూసుకుంటే 14 అసెంబ్లీలో మాదిగ ఎమ్మెల్యేలు ఎక్కున్నారు.
19 ఎమ్మెల్యే సీట్లలో 7-8 మంది మాలలు ఉంటే 10-12 మంది మాదిగలు ఉంటారు. 2014 అంతే ఉన్నారు. 2018 ఎన్నికలు జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా మాదిగ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ చూడండి, ఇప్పుడున్న అసెంబ్లీలో కూడా 19 ఎమ్మెల్యే సీట్లలో మాదిగలు ఎక్కువ ఉన్నారా, మాలలు ఎక్కువ ఎమ్మెల్యే చూడండి, మాదిగలు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు 2014లో ఒకే బాలకృష్ణ పెద్దపల్లి నుంచి ఒక ఎంపీ ఉండే మాకు, పెద్దపల్లి నుంచి. ఈ నాగర్ కర్నూలు అటు మన వరంగల్ ఫస్ట్ నుంచి దయాకర్ ఉండే, ఇక్కడ నుంచి నాగర్ కర్నూలు నుంచి నంద్యాల ఉండే, ఇద్దరు మాదిగలు ఉన్నారు 14లో. తర్వాత 19లో ఒక్క మాల ఎంపీ లేడు. వెంకటేష్ నాథగాని కలిసిండు అక్కడ నుంచి, మా ఉపకులం పెద్దపల్లి నుంచి. ఇక్కడ రాములు నారకల్ నుంచి, వరంగల్ నుంచి మళ్ళీ పశ్చిమ దయాకరు. మాకు ఒక్క ఎంపీ కూడా లేడు. అప్పుడు మేము గోల్ చేసినాం. ఒకసారి ఎక్కువ తక్కువ అవుతుంటాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే 4 ఉప ముఖ్యమంత్రులు మాదిగలేందు. 4 కోనేరు రంగారావు అయ్యిండు, దామోదర్ రాజనరసింహ అయ్యిండు, కడియం శ్రీహరి అయ్యిండు, తర్వాత మన డాక్టర్ రాజా అయ్యిండు. మాకు మాలో ఒక ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చిండు, బట్టి ఇప్పుడు వచ్చిండు. తర్వాత మళ్ళీ ఐఏసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీలో అప్పుడు ఉప ప్రధానమంత్రి అయ్యిండు. ఎవరు? బాబు జగ్జీవన్ రావు ఉప ప్రధానమంత్రి అయ్యిండు. మా దాంట్లో ఉప ప్రధానమంత్రి ఎవరు కాలే. మా దామోదర్ సంజయ్ ఒకడు ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి దామోదర్ సంజయ్ ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ దేశవ్యాప్తంగా మాదిగలు చాలా మంది ముఖ్యమంత్రి లేరుగా. మాయావతి గారు 4 సార్లు అయ్యిండు, ఏక్నాథ్ షిండే అయ్యిండు, సుశీల్ కుమార్ షిండే అయ్యిండు. అంటే ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లు పెట్టుకుని అయితే మీరు వర్గీకరణకు సంబంధించి ఆమోదం చేసుకోవచ్చు అనేది మీరు చెప్తా ఉన్నారు. అంటే ఇది ప్రజల అభిప్రాయం కదా. పార్లమెంట్ బిల్లు పాస్ అయితే ఏంటి, ఎక్కువ మెజారిటీ ప్రజలు ఒప్పుకుంటేనే బిల్లు పాస్ అవుతుంది. ప్రజాస్వామ్యం పార్లమెంట్ లో పెట్టాలి. డెమోక్రసీ లేదైనా మెజారిటీ ప్రజల అభిప్రాయం చట్టం కావాలి. పార్లమెంట్ బిల్లు పెడుతుంది, ఎక్కువ మంది ఆమోదించినట్టే. ఉత్తర భారతదేశంలో ఉన్న మాదిగలు వ్యతిరేకిస్తున్నారు. మాదిగ రాజకీయ పార్టీలే వ్యతిరేకిస్తున్నాయి. మాయావతి గారు, చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు. మాదిగ సమాజం వ్యతిరేకిస్తుంది, మాదిగ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కానీ మాలలు వ్యతిరేకిస్తారని మాలల మీద బురద జల్లడం అది కరెక్ట్ కాదు. ఇంకోటి, ఉద్యోగ రిజర్వేషన్లు వేరు, రాజకీయ రిజర్వేషన్లు వేరు. రాజకీయ రిజర్వేషన్ వర్గీకరణ చేయాలని నేను ఎంతవరకు ఉద్యమం చేయలేదు. చేయకుండా మాలలు ఇక్కడ 3 ఎమ్మెల్యేలు, అక్కడ ఎంపీలు అని అంత దుష్ప్రచారం చేస్తున్నాడు. సోనియా గాంధీ ఇంట్లో 3 ఉన్నారు, తర్వాత ఖర్గే ఇంట్లో 3 ఉన్నారు, ఇక్కడ వివేక్ ఇంట్లో 3 ఉన్నారు అని చెప్తాడు. అసలు ఇప్పుడు దీని ద్వారా రాజకీయ వర్గీకరణ జరగదు. ఇది ఓన్లీ ఉద్యోగ సంబంధించింది. రాజకీయ రిజర్వేషన్లకి వీటికి సంబంధం లేదు. మరి సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి వివేక్ 3 పదాలు, ఖర్గే 3 పదాలు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సమాజం ముందు మాట్లాడి సమాజం తప్పుతో పట్టేట చూసేలా అనుకుంటారు. అరే ఇంత అన్యాయం జరుగుతుంది అనుకుంటారు. దీనికి సంబంధమే లేదు. నువ్వు అది వర్గీకరణ అడగట్లేదు. అది చేస్తే కేంద్ర ప్రభుత్వం చేయాలి. లేని విషయాలన్నీ తీసుకొచ్చి మాలలను విలీనం చేసి మాలల మీద బురద జల్లి మాలల మీద ఇలాంటి దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. మాలలు ఎప్పుడైనా సమాజానికి అనుకూలంగా ఉంటారు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఏదైనా న్యాయపరంగా మీకు అన్యాయం జరుగుతుంటే మేము సిద్ధంగా ఉన్నాం న్యాయం చేయడానికి. థ్యాంక్ యూ.